हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स इवचेसी मन को एपीएसएसटीसी नुंची 6 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట సో 10 కంపెనీస్ అన్నమాట సో 10 కంపెనీస్ నుంచి మనకు 1153 వేకెన్సీస్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు మీ సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట సో విత్ ఇన్ మీరు సో తక్కువ టైం లోనే మీరు జాబ్ లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇక నోటిఫికేషన్స్ కి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ సో ఇక నోటిఫికేషన్స్ కి సంబంధించి ఎవరైనా డైరెక్ట్ గా అప్లై చేసుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇక లింక్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు sjobsinfo.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక వెబ్సైట్ మీరు స్క్రోల్ చేసుకొని వస్తే చివర్లో సో ఇంపార్టెంట్ లింక్స్ అయితే ఉంటాయి సో అక్కడ పీడిఎఫ్స్ అయితే ఇచ్చానన్నమాట సో నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్స్ లింక్స్ 1 2 3 4 అని చెప్పేసి సో ఇక లింక్స్ ఓపెన్ చేసేసి మీరు క్లియర్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకునేసి డైరెక్ట్గా అప్లై చేసుకునేసి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కృషింగ్ అండ్ ఇండస్ట్రియల్ మదర్సన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి 2 జాబ్ రోల్స్ అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు ట్రైనీ మెషిన్ ఆపరేటర్ అండ్ అలాగే అసోసియేట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట ఈ యొక్క ట్రైనీ మెషిన్ ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే డిప్లొమా బీటెక్లో వచ్చేసి ఈసీఈ త్రిబుల్ మెకానికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ యొక్క అసోసియేట్ పోస్ట్కి వచ్చేసి 8th to డిగ్రీ క్వాలిఫికేషన్స్తో పాస్ అయినా పర్లేదు ఫెయిల్ అయినా కూడా ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట అలాగే ఏజ్ కనుక చూసుకున్నట్టయితే 18 to 30 years ఏజ్ అయితే ఉండాలి ఈ యొక్క 2 పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అండ్ ఈ యొక్క ఫస్ట్ పోస్ట్కి వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ సో ఈ యొక్క అసోసియేట్ పోస్ట్కి వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట అండ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క ట్రైనింగ్ మెషిన్ ఆపరేటర్ పోస్ట్కి వచ్చేసి డిప్లొమా క్వాలిఫికేషన్స్తో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి 10,900 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది బీటెక్ క్వాలిఫికేషన్స్తో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి 12,400 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట డిగ్రీ క్వాలిఫికేషన్స్తో వచ్చేసి 10,900 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది సో ఇక అసోసియేట్ పోస్ట్కి వచ్చేసి మనకు గ్రాస్ శాలరీ 10,800 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట అండ్ అలాగే సో ఇక్కడ షిఫ్ట్ అవర్స్ కనుక చూసుకున్నట్టు ఇక ట్రైనింగ్ మెషిన్ ఆపరేటర్ పోస్ట్కి వచ్చేసి 8 hours డ్యూటీ అయితే చేయాల్సి ఉంటుంది సో 2 షిఫ్ట్స్ అయితే ఉంటాయన్నమాట డే అండ్ నైట్ మనము ఈ యొక్క షిఫ్ట్స్ డ్యూటీస్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక అసోసియేట్ పోస్ట్కి వచ్చేసి ఓన్లీ జనరల్ షిఫ్ట్ అనమాట సో డే టైంలో మనము 8 hours డ్యూటీ చేస్తే సరిపోతుంది అండ్ నెక్స్ట్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫ్రీ ఫుడ్ అండ్ అలాగే టీ ట్రాన్స్పోర్ట్ ఓవర్ టైం అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట అండ్ అలాగే ఈ యొక్క పోస్ట్కి అసోసియేట్ పోస్ట్కి వచ్చేసి పిఎఫ్ ఈఎస్ఐ బోనస్ ఫ్రీ ఫుడ్ అండ్ టీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో టోటల్గా ఇవి ట్రైనింగ్ మెషిన్ ఆపరేటర్ పోస్ట్ వచ్చేసి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అసోసియేట్ పోస్ట్ వచ్చేసి 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ యొక్క 2 పోస్టులకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ ఇంటర్వ్యూ అనమాట సో మనకు టెక్నికల్ హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఒక పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలో కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట సో రెజ్యూమ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అలాగే ఆధార్ కార్డు ఒరిజినల్ అండ్ జెరాక్స్ కాపీస్ 2 కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే కృషింగ్టన్ ఇండస్ట్రియల్ మదర్సన్ ప్రైవేట్ లిమిటెడ్ బీర్పల్లి హిందూపూర్ అనంతపురం ఆంధ్రప్రదేశ్ సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారనమాట సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సో 15th March 2022 అనమాట సో ఈ యొక్క డేట్ లోపు మనము అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో అండ్ అలాగే ఇంటర్వ్యూ డేట్ కూడా వీళ్ళు సో త్రూ కాల్స్ ఆర్ ఎస్ఎంఎస్ ద్వారా అయితే మనకి ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీళ్ళే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఇక లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో రిజిస్ట్రేషన్ చేసుకొని వాకింగ్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళు కాల్ చేసి చెప్తారనమాట అంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి మనకు ఏపీఎస్ఎస్టీసీ నుంచి రిలీజ్ అయినటువంటి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట సో హిందూపూర్ అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు బైజూస్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట బిజినెస్ డెవలప్మెంట్ ట్రైనీ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు సో క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ ఎనీ స్పెషలైజేషన్ చెప్పేసి మెన్షన్ చేశారు మీకు డిగ్రీలో బీటెక్లో ఎంబీఏలో ఎంసీఏలో ఎంటెక్లో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది 3 lakh per annum శాలరీ అయితే ఉంటుంది డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ అనమాట సో 2 months మనకు ట్రైనింగ్ అయితే ఉంటుంది సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో వచ్చేసి మనకు 3 months per annum అయితే రావడం జరుగుతుంది
సో ఇక ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకు 3 lakhs per annum శాలరీ అయితే రావడం జరుగుతుందన్నమాట. అండ్ అలాగే వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు 10 lakhs per annum శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనకు ఫిక్స్డ్ పే వచ్చేసి 7 lakh per annum అండ్ 3 lakh per annum ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. నో బ్యారింగ్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్గా 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, అనంతపూర్, కడప, వరంగల్, హైదరాబాద్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. అప్ టు 28 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అలాగే ఫైనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇక ఇంటర్వ్యూ డేట్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. 15th March 2022 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో డైరెక్ట్గా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకునేసి వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే రెజ్యూమ్ అండ్ అలాగే ఒరిజినల్ అండ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, బ్యాంక్ పాస్బుక్ అండ్ ఆధార్ అండ్ పాన్ కార్డు. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే కాకరపర్తి భవనారాయణ కాలేజ్ 9/42/104 కేటీ రోడ్ ఆపోజిట్ శ్రీనివాస మహల్, కొత్తపేట్, విజయవాడ, సిఆర్డిఏ రీజన్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 15th March 2022 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. దీనికైతే ఎటువంటి ఇంటిమేషన్ అయితే ఇవ్వరు. మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే సరిపోతుంది అనమాట. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి. సో ఈ యొక్క నోటిఫికేషన్ మనకు ఏపీఎస్ఎస్టీసీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు 3 కంపెనీస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ కంపెనీ అండ్ అలాగే పేటిఎం, లక్ష్మీ హుండై కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ కంపెనీలో వచ్చేసి మనకు జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అలాగే యుఎస్ఐటి బిజినెస్ డెవలప్మెంట్, యుఎస్ఐటి రిక్రూటర్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కూడా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. ఈ యొక్క సాఫ్ట్వేర్ ట్రైనింగ్ పోస్ట్కి వచ్చేసి ఎనీ బీటెక్ అండ్ అలాగే ఎంసీఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 2020, 21, 22 బ్యాచెస్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి మనకు 2.16 to 3.6 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ యొక్క యుఎస్ఐటి బిజినెస్ డెవలప్మెంట్ పోస్ట్కి వచ్చేసి ఎనీ డిగ్రీ ఇంక్లూడింగ్ బీటెక్, పీజీ, ఎంబీఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 2020, 21, 22 బ్యాచెస్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి 1.8 to 3.6 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ యుఎస్ఐటి రిక్రూటర్ పోస్ట్కి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ బీటెక్, పీజీ, ఎంబీఏ క్వాలిఫికేషన్ 2020, 21, 22 బ్యాచెస్ అనమాట. సో ఇవి కూడా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా సేమ్ శాలరీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. సో దీనికి కూడా ఎనీ డిగ్రీ బీటెక్, పీజీ, ఎంబీఏ అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. సో ఎనీ డిగ్రీ బీటెక్, పీజీ, ఎంబీఏ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇవి కూడా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సేమ్ శాలరీ అనమాట. సో ఇక 4 రకాల పోస్టులకి జాబ్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నం, విజయనగరంలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసి పేటిఎం అనమాట. సో ఇందులో వచ్చేసి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th and above క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో కేవలం 10th పాస్ అయినా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. బైక్ మస్ట్ అనమాట. సో మీ దగ్గర బైక్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీస్ వచ్చేసి మనకు 13,000 ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి లక్ష్మీ హుండై కంపెనీ అనమాట. సో దీంట్లో వచ్చేసి సేల్స్ కన్సల్టెంట్స్, టెలికాలర్స్, ఆడిట్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. సో ఇక సేల్స్ కన్సల్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఎనీ డిగ్రీ బీబీఏ, బీబీఎం, మార్కెటింగ్ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. సో టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో శాలరీ వచ్చేసి మనకు 13,000 నుంచి 17,000 per month శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే గాజువాక, రామ్టెకి, బిర్లా జేఎన్ అండ్ అలాగే అనకాపల్లి, విజయనగరం. సో ఈ యొక్క లొకేషన్స్లో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ టెలికాలర్స్ పోస్టులు అనమాట. సో దీనికి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. సో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 13,000 per month శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఇది కూడా సేమ్ లొకేషన్స్లో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడిట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 1 to 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఈ యొక్క పర్టికులర్ పోస్ట్కి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే. సో 13,000 per month శాలరీ ఉంటుంది. రామ్టెకిస్లో అయితే మనకు ఈ యొక్క జాబ్ లొకేషన్
ప్రాంప్టెక్స్లో అయితే ఈ యొక్క జాబ్ లొకేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనము ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏపీఎస్ఎస్టీసీలో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫర్ ఉమెన్, పీజీ బ్లాక్, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 15th March 2022 మార్నింగ్ 9:30కి యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీఎస్ఎస్టీలో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూకి మనం ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కనుక చూసుకున్నట్టయితే రెజ్యూమ్, జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ అలాగే ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళకి మీరు కాల్ చేసేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి 3rd నోటిఫికేషన్. సో 4th నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్నమాట. సో ఇందులో వచ్చేసి మనకు 9 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. సో క్వాలిటీ కంట్రోల్, సో ఇక క్వాలిటీ కంట్రోల్ పోస్ట్కి వచ్చేసి బీఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఆర్ ఎనీ బీఎస్సీ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. 18 to 27 years ఏజ్ అయితే ఉండాలి. సో శాలరీ వచ్చేసి మనకు 10,200 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ స్టోర్ పోస్టులు అనమాట. సో దీనికి వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మెషినరీ పోస్ట్ అనమాట. సో ఐటీఐలో ఫిట్టర్ విభాగాల్లో క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ పోస్టులు అనమాట. సో దీనికి వచ్చేసి సిఏ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో దీనికి కూడా మనకు 1 వేకెన్సీస్ అయితే ఉందన్నమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ జాబ్ రోల్ అనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ, హెచ్ఆర్, ఎంహెచ్ఆర్ఎం క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. సో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ప్రొడక్షన్ పోస్ట్ అనమాట. సో దీనికి వచ్చేసి ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ పోస్ట్ అనమాట. సో ఐటీఐ ఎలక్ట్రికల్ డిప్లొమో బీటెక్ క్వాలిఫికేషన్ అయితే ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ప్రీ ప్రాసెసింగ్ పోస్ట్ అనమాట. సో డిగ్రీ అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో శాలరీ వచ్చేసి మనకు 10,200 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ అనమాట. సో ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక 9 రకాల పోస్ట్కి 18 to 27 years ఏజ్ అయితే ఉండాలి అప్లై చేసుకోవాలంటే. అండ్ అలాగే శాలరీ కూడా మనకు 10,200 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే టెక్నికల్ అండ్ అలాగే హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఒక పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు వెస్ట్ గోదావరి డిస్టిక్లో అయితే ఈ యొక్క వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. సో బెనిఫిట్స్ వచ్చేసి పిఎఫ్, ఈఎస్ఐ, బోనస్ అండ్ అలాగే క్యాంటీన్ అండ్ ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ భీమవరం జీ షిఫ్ట్స్ అని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే జనరల్ షిఫ్ట్ వాళ్ళకి మాత్రము ఈ యొక్క బస్సు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే జెరాక్స్ కాపీస్ ఆఫ్ రెజ్యూమ్ అండ్ అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు అండ్ అలాగే పాన్ కార్డు, ఫొటోస్ అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, యనమదూరు, భీమవరం, ఏపీ. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఫస్ట్ మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి డేట్ కనుక చూసుకున్నట్టయితే సో 21st March 2022 మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ సో ఈ యొక్క లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఏపీఎస్ఎస్టీ నుంచి రిలీజ్ అయినటువంటి 4th నోటిఫికేషన్ అనమాట. వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో 5th నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కియా మోటార్స్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అనమాట. సో కృష్ణా డిస్టిక్ నుంచి. సో జాబ్లో వచ్చేసి నీమ్ ట్రైనింగ్ పోస్టులు అయితే హ్యాడ్ చేసుకుంటున్నారు. క్వాలిఫికేషన్ డిప్లొమా, బీటెక్, ఎనీ బ్రాంచ్ క్వాలిఫికేషన్ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. 18 to 25 years ఏజ్ అయితే ఉండాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. శాలరీ వచ్చేసి మనకు 14,000 పర్ మంత్ శాలరీతో పాటు 1,000 రూపీస్ అటెండెన్స్ బోనస్ కూడా ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రీ ఫుడ్ డ్యూరింగ్ వర్కింగ్ అవర్స్ అండ్ అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ స్పెసిఫిక్ లొకేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ అలాగే సో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత 1 month ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో ట్రైనింగ్ తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట.
సో ఈ యొక్క పోస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. స్క్రీనింగ్ అండ్ అలాగే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ అలాగే ఈ యొక్క ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి డేట్ వచ్చేసి మనకు 16th March 2022 సో మార్నింగే మనకి యొక్క నోటిఫికేషన్కి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే కృష్ణవేణి ITI కాలేజ్, నిజాంపేట్ బైపాస్ రోడ్ నియర్ ఓల్డ్ వనమాలమ్మ టెంపుల్, మచిలీపట్నము. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 16th March 2022 మనకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎండ్ డేట్ వచ్చేసి మనకు 15th March 2022 అనమాట. సో ఇక డేట్ లోపు అయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కనుక చూసుకున్నట్లయితే రెజ్యూమ్, జెరాక్స్ కాపీస్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అలాగే ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మీరు ఈ యొక్క వీళ్ళు ఇచ్చినటువంటి లింక్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుంచి అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 5th నోటిఫికేషన్. సో 6th నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు సో యొక్క నోటిఫికేషన్లో 3 కంపెనీస్ అయితే ఒకే చోట హైర్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి మనకు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫినాన్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి అనమాట. సో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, టెలికాలర్స్ రికవరీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే హ్యాచ్ చేసుకుంటున్నారు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు అనమాట. సో డిగ్రీలో ఏ స్పెషలిస్ట్లో క్వాలిఫికేషన్ కూడా మీరు ఈ యొక్క కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. సో శాలరీ వచ్చేసి 15,000 నుంచి మనకు 15,000 గ్రాస్ శాలరీ అనమాట. సో నెట్ శాలరీ వచ్చేసి మనకు 12,500 రూపీస్ రావడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు వెంకటగిరి, నెల్లూరు, కావలి, ఆత్మకూరు, సూళూరుపేట్, గూడూరు. సో ఈ యొక్క లొకేషన్స్లో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 19 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి భారత్ FIH లిమిటెడ్ కంపెనీ అనమాట. సో మొబైల్ అసెంబ్లర్స్ పోస్టులు అయితే హ్యాడ్ చేసుకుంటున్నారు. సో 10th to డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. సో శాలరీ వచ్చేసి 12,350 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఉంటుందన్నమాట. సో శ్రీ సిటీలో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫీమేల్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. 18 to 28 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే HDFC సేల్స్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క కంపెనీలో జాబ్ రోల్స్ వచ్చేసి సేల్స్ ఆఫీసర్ పోస్టులు అండ్ అలాగే ఫినాన్స్ సర్వీసెస్ అసోసియేట్, కస్టమర్ సపోర్టు, డిప్యూటీ మేనేజర్, ఏరియా మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో వీటన్నిటికీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. సో శాలరీ వచ్చేసి మనకు 2 to 3.5 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో నెల్లూరులో వచ్చేసి ఆల్ మండల్స్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో మనకు వేకెన్సీస్ కూడా చాలా అయితే ఉన్నాయి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. బోత్ మెల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో కొన్ని పోస్ట్కి 18 to 29 ఇయర్స్ ఏజ్ అయితే అడుగుతున్నారు. కొన్ని పోస్ట్కి వచ్చేసి 18 to 35 ఇయర్స్ ఏజ్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇవి ఏజ్ డిఫరెన్సెస్ చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ అయితే APSSTCలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే SRTP ట్రైనింగ్ సెంటర్, బ్యాక్ సైడ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, ఆటోనగర్, నెల్లూరు డిస్టిక్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 17th March 2022 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ APSSTCలో రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవడం కనుక చూసుకున్నట్టయితే రెజ్యూమ్, జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అలాగే ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గూగుల్ ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక గూగుల్ ఫామ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేసి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇంకా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసేసి మీరు మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి 6th నోటిఫికేషన్. సో ఇక 6 రకాల నోటిఫికేషన్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ PDF లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. డీటెయిల్గా చెక్ చేసుకునేసి మీరు ఏ కంపెనీకి ఇంట్రెస్ట్ ఉంటే మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి, మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఆ యొక్క కంపెనీస్కి అయితే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.